హాయ్ స్వామి, మూవీ ఎలా అనిపించింది ఓవరాల్గా మీకు? ఆయా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, అది ఇప్పుడు చెప్పే డైలాగే, దాని గురించి కాదు. సినిమా చాలా బాగుంది. సంక్రాంతి సినిమా బాలయ్య బాబు గారు మాకు ఒక అభిమానులకి ఒక పండగలాగా ఇచ్చాడు. మా బాలయ్య బాబుని చూస్తుంటే రౌద్రం కానీ ఫేస్ వాల్యూ కానీ చాలా అందంగా ఉన్నాడు బాలయ్య బాబు కూడా. పాటలు కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. సంక్రాంతికి మా బాలయ్య బాబు కాండుగా మాకు చేశారు, చాలా సంతోషం. బాలయ్య బాబుకి పోటీగా 2 సినిమాలు వచ్చాయి. గేమ్ చేంజర్ కానీ ఇప్పుడు రేపు రిలీజ్ అవుతుంది, సంక్రాంతికి వస్తున్నాం. ఆ మూవీస్ పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి అయితే రామ్ చరణ్ మూవీ టాక్ అయితే పెద్దగా ఏమీ అనిపించలేదు. రేపు సంక్రాంతికి సంక్రాంతి ఎలా ఉందో చెప్పలేము, కానీ బాలయ్య బాబు మాత్రం సూపర్ హిట్ మూవీ కన్ఫామ్, అది మాత్రం నేను చెప్తాను. బాలయ్య బాబుని ఈ మూవీలో చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? ఒక్కొక్కసారి మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ మూవీ కానీ అలా చాలా బాగుంది. బాలయ్య బాబు బంక చూడాలనిపిస్తుంది. తమన్ గారు మ్యూజిక్ ఎలా ఇచ్చాడు మీకు? అసలు కిక్ ఇచ్చాడా? తమన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్ మూవీ బాక్స్లో బద్దలైపోతున్నాయి. మ్యూజిక్ కేక పట్టిస్తుంది. పుష్ప రికార్డులు ఈ మూవీ బ్రేక్ చేస్తుంది అంటారా? ఖచ్చితంగా కన్ఫామ్ కేక్ చేస్తుంది. తిరుగులేదు ఆ విషయంలో మాత్రం. నందమూరి అభిమానులందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మూవీతో? సినిమా గురించి టెన్షన్ పడి దయచేసి బ్లాక్ బస్టర్ మూవీ క్యాక్ కొన్ని సినిమా మాత్రం పండగ చేసుకోవచ్చు. ఓకే, సంక్రాంతి ఇంకా 2 రోజుల ముందే మాకు పండగ వాతావరణం చేసుకొని హ్యాపీగా ఉన్నాం. మేము ఎప్పుడైతే సంక్రాంతి చేసుకుంటున్నాం. తప్పకుండా ఫస్ట్ ఎంత కలెక్షన్ కొట్టబోతుంది మూవీ సాంగ్ గారు? కలెక్షన్ పరంగా అయితే కాచ్ చేస్తుంది ఖచ్చితంగా. మాది దానికి ఇండస్ట్రీ హిట్ అంటారా? ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అంటే బాలయ్య సంక్రాంతి బరిలో దిగిన మొగాడేవాడు బాలయ్య బాబు ఢీ కొట్టేవాడు లేడు. ఛాలెంజ్ చెప్తాం. ఆ అవకాశం మా బాలయ్య బాబు మా అభిమానులకు అందరికీ సంక్రాంతి పండుగకి మాకు గిఫ్ట్గా ఇచ్చాడు. చాలా సంతోషపడతారు. జై బాలయ్య, జై జై బాలయ్య. నేను ఎలా ఉంది మూవీ? మూవీ చాలా బాగుంది. డాకు మహారాజు ఈ 2025 సంవత్సరానికి అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మన బాలయ్య బాబు గారికి విషెస్ తెలుపుతున్నాను. నేను ప్రతి సంవత్సరం మా బాలయ్య బాబు ఫ్యాన్గా ప్రతి సంవత్సరం ఆయన రిలీజ్ అయ్యేటటువంటి ప్రతి సినిమాని ఫ్యాన్ షో ముఖ్యంగా చూస్తాను. ప్రతి భోగి పండుగ రోజు, సంక్రాంతి రోజు నాకు ముందుగా వచ్చేది నాకు సంక్రాంతి కాదు, మా బాలయ్య బాబు సినిమానే. ఎందుకంటే నాకు బాలయ్య బాబు సినిమా అంటే చాలా పిచ్చి, ప్రేమ, అభిమానం. నేను మనసులోనే బాలయ్య బాబును చాలా ప్రేమిస్తాను. నాకు బాలయ్య బాబు సినిమాలంటే చాలా 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 ఇష్టం. ఈ సంవత్సరము బాలయ్య బాబు గారు ఈ డాకు మహారాజ్ అనే సినిమాతో అద్భుతమైన విజయాన్ని, అక్కడ తర్వాత మళ్ళీ మరో హిట్ని సాధించినందుకు నాకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇది వాళ్ళందరికీ గుర్తుండిపోయే అద్భుతమైన సినిమాగా భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్లో అవే ఎలివేషన్స్ ప్లస్ ఎమోషన్స్ అయితే చాలా బాగా క్యారీ చేశారు. ఎమోషనల్ లెవెల్ బాబీ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ప్లస్ బాలయ్య బాబు సూపర్ భయ్య. ఎమోషనల్ లెవెల్ కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి. బాలయ్య బాబు పీక్స్ అంతే యాక్టింగ్ లెవెల్. ఫ్యామిలీ అంతా కూర్చొని సంక్రాంతికి చూడగలిగే సినిమా భయ్య. అంత అద్భుతంగా ఉంది. సూపర్ భయ్య. సెంటిమెంటు సూపర్గా ఉంది, అంతే, ఇంకా మాట్లాడలేవు, అంతే. బాలయ్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాలయ్య యాక్టింగ్ ఎప్పుడు చెప్పవల్ల అఖండ చూసాము మనం. బోయపాటి తీసిన సినిమా వీరసింహారెడ్డి చూసాం. వీరసింహారెడ్డి బాబీ అన్న ఎవరు చెప్తా. సినిమా మాత్రం సూపర్. డైరెక్షన్ బాగుంది. బాబీ డైరెక్షన్ బాగుంది, కానీ డైలాగ్ మాత్రం వేయలేదు. సినిమా మాత్రం సెంటిమెంట్ సూపర్. మ్యూజిక్ హైలైట్. తమన్ మ్యూజిక్ దుమ్ము లేపాడు. మొత్తానికి సంక్రాంతి పండుగ ఈ మూవీతో ముందే కృష్ణదే, మా బాలకృష్ణదే. ఇంకా మనం చెప్పలేదు, తిరగలేదు ఇండస్ట్రీలో. సంక్రాంతి హీరో అంటే బాలయ్య.